ఈ మంచి శుభదినాన్ని మనందరి బ్రతుకులకి అనుగ్రహించినటువంటి ఆ సర్వేశ్వరునికి మన సంఘములో క్రీస్తు ద్వారా నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు ఆయనకే చెల్లిస్తూ ఉన్నాను. ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగుగాక. చాలా సంతోషం. ఆరాధన అంటేనే మనం ఎంతో నేర్చుకున్నాము. ఆరాధన అంటే చాలామంది 4 గోడల మధ్య 5 భాగాలు చేసి వెళ్ళిపోయేది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంతేకాదయ్యా, ఆ 5 భాగాలు సక్సెస్ అవ్వాలంటే మా పనిని చేసుకొని వచ్చి చూపించి ప్రకటించి ఆ దేవాది దేవుని ఆరాధించడమే నిజమైన ఆరాధన అన్న ఒక కంకణంలాగా కట్టుకొని, అంటే ఒక కట్టుదిట్టమైనటువంటి ఆజ్ఞను స్వీకరించి చేసుకుంటూ కొన్ని ఏళ్లుగా దీన్ని నడిపించుకుంటూ వస్తున్నాం అన్నది సత్యం. అందులో మీరందరూ పాలివారయ్యి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. అందరికిలాగా మోసపోకుండా బహు జాగరూక కలిగిన వారమై తీర్పును దాటుకునే విధంగా ఆరాధనలోని తమ జీవితాన్ని అద్భుతంగా దిద్దుకునేటట్లు ఉన్నతంగా ఆలోచిస్తూ వస్తున్నారు. చాలా సంతోషం. అందులో ఆరాధన అంటేనే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవునిని సేవించడము అని మనం చక్కగా నేర్చుకున్నాం. అందులో సేవించడము అని అంటే 5 భాగాలను తీసుకొచ్చేసి 4 గదుల మధ్య చేసేది కాదు. అదిగో చేయడము, క్రియల ద్వారా చేయడము అని మనం నేర్చుకున్నాం. అది చేసుకొని కూడా వస్తున్నాము. గత వారము మనం చేసుకొని వస్తాము అని విని ప్రారంభించుకొని 2 భాగాలుగా విన్నటువంటి ఆ పాఠమే ఒకసారి ఆ లేఖన భాగం నుంచి చదువుదాం. సేవ అంటే ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 13వ అధ్యాయము 13వ వచనం మరొక మారు చదువుకుందాం. చూడండి. అల్లరితో కూడిన ఆట పాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. ఇవి చేయవలసినటువంటి పనులు. అందులో 13వ వచనంలో చాలా పాఠాలు అందులో పొందుపరిచాడు దేవుడు. అందులో మనం ఆలోచిస్తున్నది ఏదైనా కలహములో కలిగే ప్రమాదము. సో కలహము వలన వచ్చే ప్రమాదమును మేము తొలగించుకోవడమే దేవాది దేవుడు ఈ దేహమునిచ్చినటువంటి గొప్ప ఉద్దేశము. మనందరికీ దేహాలు ఇవ్వబడ్డాయి అని అంటే అది ఎందుకయ్యా అని అంటే, ఇదిగో చేయరాని వాటిని విడిచిపెట్టేసి చేయవలసిన వాటిని చేసి ఆ దేవాది దేవుని యొక్క గుణలక్షణంలోకి, ఆ రూపంలోకి మారడమే ఈ దేహాన్ని ఇవ్వగలిగినటువంటి కారణము. అందులో ప్రతి ఒక్కరూ చేసుకుని రావాలి ఈ విషయాలను. అందులో ఆయన చెప్పిన ప్రకారము కలహమును మీరు దయచేసి విడనాడండి. సో కలహము వల్ల కలిగే ప్రమాదం ఏముందో 2 ఎపిసోడ్లుగా మనం విన్నాము. లోక సంబంధమైనటువంటి కలహాలలో ఎంత ప్రమాదము దాగి ఉందో, కనీసం లోకములో బ్రతకడానికి కూడా మనకు కలహం వద్దని హెచ్చరిక చేసిన దేవుడు మరి సంఘములో బ్రతుకుతున్న మనల్ని ఇంకెక్కువగా ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చి మనల్ని కలహం లేని వానిగా బ్రతకాలని కోరుకుంటున్నాడో. గత ఆదివారము మొదటి భాగాన్ని చూసాము. ఇప్పుడు 2వ భాగమును ఆలోచిస్తున్నాము. ఇందులో సంఘములో కలహం వలన కలిగే ప్రమాదాలు, సంఘములో కలిగే ఏదైనా కలహము, దాని వలన నువ్వు వదులుకోకపోతే నువ్వు ఎంత ప్రమాదానికి నెట్టబడతావో దానిని అంత అద్భుతంగా పత్రికలలో ఏదైనా అపోస్తులు రాసి మనల్ని ఎంతో జాగ్రత్త పరుస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గత ఆదివారము చాలా సంగతులు సమయానుకూలంగా చూసుకొని ముగించాము. ఈరోజు ఆ వాక్య భాగాన్ని ఎక్కడైతే వదిలేమో అక్కడ నుంచి వాటిని ఆరంభించుకోవడం జరిగింది. ఈ 2వ భాగాన్ని సంఘములో ఉన్న నా ప్రియమైన సోదరులో ఇది నాకే చెప్పబడుతుంది, ఇది మనకే చెప్పబడుతుంది అన్నటువంటి దృక్పథంతో మీరు విని దీన్ని విడిచిపెట్టడానికి మీరు ట్రై చేయండి. లేదు అనంటే మహాప్రమాదంలోకి మీరు త్రోయబడతారు. సో లేదు నేను కలహంతోనే బతకాలనుకుంటున్నాను సంఘములో ఉండి కూడా అని అనుకుంటే
అందులో ఏ ప్రయోజనము లేదన్న విషయాన్ని కూడా మనం ఉపోద్ఘాతములో మనం విన్నాము పోయిన ఆదివారము. దాంట్లో ఏ ఉపయోగము లేదు, దానిలో నువ్వేమీ సాధించలేవు. చూసావా, ఏదైతే మన జీవితంలో మన ఆత్మ యొక్క వ్యక్తిత్వ లక్షణాల్లో దేవుడు ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో దానిని ఉండనిచ్చేటట్టు అపవాది పూనుకొని ఏనైనా ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేసి లాగి ఆయన తన బుట్టలో వేసుకొని ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఇందులో ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అన్నది వాడి తలంపు. ఇందులో నా బిడ్డలు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఇందులో నుంచి విడిపించుకోవడానికి అపోస్తుల యొక్క బోధను దేవుడు ప్రవేశపెట్టి ఆరాధనలో ఈ 3వ భాగంలో ఈ 4 భాగాలైనటువంటి ఉపదేశమును, తప్పుదిద్దుకోవడమును, ఖండించుకోవడమును, నీతి యందు శిక్ష చేయించుకునైనా కూడా దీన్ని మీరు వదిలేయాలి అని చెప్పి అన్ని కోణాలలో మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మనిషి చెప్తే వినకపోతే పోతురు, కానీ సాక్షాత్తు చెప్తున్నది దేవుడు. ఇది నువ్వు వినకపోతే ఎంత ప్రమాదం వెనక పొంచి ఉందో నువ్వు చూడాలి. ఒక మంచి విషయంలో చిన్నదానికి ఆశపడినటువంటి బీలాము చూసారా, దేవుడు వద్దు అన్నదాన్ని చేయడానికి తన మక్కువ ఎక్కువ చూపినందుకు దేవుడు అతనికి శిక్ష విధించాలనుకున్నాడు. ఫస్ట్ వచ్చి అడిగినప్పుడు వద్దునైనా, వారు నా బిడ్డనే నాశనం చేయమని నిన్ను ప్రార్థన చేయడానికి అడుగుతున్నారు, నీకు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగపరిచేటట్టు వారు ప్రయత్నిస్తున్నారు, వాళ్ళతో వెళ్ళొద్దు అన్నాడు. మాట విన్నట్టే విన్నాడు. నేను వెళ్ళను, నేను రాలేను, నా దేవుడు ఊరుకోవట్లేదు అని చెప్పినటువంటి ఆ వ్యక్తే 2-3 సార్లు కల్లా వారు పలకరించినటువంటి బహుమానాలతో వాడు ఉబ్బిపోయి ఇదిగో ఆజ్ఞను తిరస్కరించి పక్కన పెట్టి దేవుడు సర్దుకుంటాడులే అని ధైర్యము లోపల గర్వమైనటువంటి ధైర్యాన్ని తెప్పించుకొని వాళ్ళ వెంట వెళ్ళి తన కుమారులైన ఇజ్రాయేలీలను శపించడానికి సిద్ధపడినటువంటి బీలాము మరలా దేవుని నేటనే ఒప్పించిపోవాలనుకుని వచ్చి పోయేదా అని అడిగా, పో అన్నాడు. ఇంతవరకు వద్దు వద్దన్న దేవుడు ఇప్పుడు ఏమైనా లాస్ట్కి పో. ఏనన్నా మనం కూడా ఒకప్పుడు ఒప్పుకుంటాం మన పిల్లల దగ్గర, వద్దు వద్దు అంటుంటే వారు వినరు. ఏనైనా వద్దు వద్దంటుంటే వినరు. పలుసార్లు చెప్పుంటాను ఎగ్జాంపుల్, మిరపకాయ బజ్జీ వచ్చి అడుగుతారు బాగుందేటని చెప్పి, వద్దు. తల్లిదండ్రులు దాని లాడుపూడి తెలుసు వాళ్ళకి, దాన్ని తింటే నువ్వేమవుతావు కూడా తెలుసు. వద్దు వద్దంటే వినరు కదనైనా. ఏడ్చి దొల్లాడుతుంటే అప్పుడు ఏం చేసేస్తారు నైనా, ఇచ్చేమా ఒకటే అంతేనా, ఇచ్చేస్తే ఏమవుతారు నైనా. అప్పుడు కక్కుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడిస్తే అప్పుడు కూడా నిన్ను హక్కు చేర్చుకోవాల్సింది ఆ తండ్రే. మర్యాదగా చెప్తే వినరా? కళ్ళల్లో నీళ్ళు వచ్చిన తర్వాతే వింటారా? దెబ్బలు తింటేనే వింటారా? చూసారా, మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నామంటే ఆ ఆజ్ఞను తిరస్కరించేటటువంటి బీలాము గతే పట్టిద్ది మనకు కూడా. సరిపో, తినుబో, బజ్జి తినుబో అనేసి పంపించేసి దూసిన ఖడ్గాని వెనక దేవదూతకి ఇచ్చి పంపించి 2గా నరికి అన్నాడు దేవుడు. ఇది అవసరమా చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఈ అపోస్తుల యొక్క బోధలో కూడా అదే భావము దాగి ఉంది. దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్న ప్రతి మాటను శిరసావహించండి. బీలాముకులాగా నటించకండి, మనం నష్టపోతాము. ఏదో వదులుకుంటే మహారాజు అవుతావో, దేవాది దేవుని కుమారుడు అవుతావో, నిత్య రాజ్యములో దేవునితో పాటు యుగయుగములు ఉంటావో, ఈ చిన్న అల్పమైనటువంటి ఈ చిన్న కోరికను లేదా ఈ చిన్న అహంను దయచేసి మీరు తగ్గించుకోగలిగితే శాశ్వత కాలము దేవునితో ఉండగలరు. ఈ కలహమునన్నటువంటి చిన్న బిట్టుని జీవితంలో జీవితం అది కాదు. అందుకే దాన్ని విడిచేసుకుంటే మీరు గొప్పవారు అవుతారన్నది సత్యము. అందు విషయమై పొందుపరుస్తూ సంఘానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ మాటలు ఒకసారి చదువుదాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక గొప్ప మాట దేవుడు రాస్తున్నాడు. ఏమని? ఎందుకనగా ఒకవేళ చూసారా, సంఘములో ఎందుకనగా అని అంటే పైన చెప్పిన వాక్యాన్ని అంతా బట్టి అని అర్థం.
12, 11 అధ్యాయాలలో చెప్పినటువంటి మాటను బట్టి ఆయన 20వ వచనంలో ఇలా పొందుపరుస్తున్నాడు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టలుగా ఉండరేమో, నాకు అంటే పౌలుకి. కొరింథీ సంఘంలో ఉన్నవారు పౌలనే బోధకునికి ఇష్టంగా ఉండలేకపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు ఇష్టం లేకుండా పోతుంది అని అంటే, ఆయన చెప్పిన దాన్ని చేసుకో రాకపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తుల మీద ఇష్టం లేకుండా పోతుంది. అలాగే కింద ఇంకో మాట అన్నాడు, నేను మీకు ఇష్టడుగాను ఉండనేమో అనియో. అప్పుడు నన్ను మీరు అపార్థం చేసుకున్నట్లయితే ఏనైనా అక్కడ జరిగేది అదేనో, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుని ఏం చేస్తారటనైనా ఇష్టం లేని వారిగా మీరు ప్రవర్తించవచ్చు. ఇది ప్రమాదం. ఇది ఒకవేళ అదట్నైనా ఒకవేళ సంఘములో కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటను, ఉప్పొంగుటను, అల్లరులను ఉండునేమో. సంఘములు ఇవన్నీ ఉన్నాయో ఏమో, ఉందేమో. నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చనేమో, నువ్వు చెప్పలేదని చెప్పి నన్ను నిందిస్తాడేమో, నన్ను చిన్నబుచ్చనేమో అనియు. మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి శాస్త్రాల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడసి వచ్చునేమో అనియు భయపడుచు ఉన్నాను. సంఘమునకు ఇదిగో అద్భుతంగా కలిగి ఉండవలసినవి, విడిచిపెట్టవలసినవి సవివరంగా వ్రాసి సంఘమును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆనాడు బోధకుడుగా పౌలు గారు కొరింథీ సంఘానికి దాచకుండా చెప్పినటువంటి మాట ఈనాడు మన ముత్యాలపాలె సంఘములోనికి దాచబడకుండా చెప్పుతున్నటువంటి మాట, మీరు కలహములను కలిగి ఉండబాకండి. కలహమును మీరు కలిగి ఉన్న ఎడలా మీరు ఎంత నష్టపోతారో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ప్రతి స్థానిక సంఘానికి, ఒక ముత్యాలపాలెనికి, ఒక కొరింథీ సంఘానికి కాదు, క్రీస్తు రక్తము చేత కొనబడిన ప్రతి సంఘము ప్రపంచంలో ఎక్కడ ఉండినో ఆ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఈ విధంగా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సంఘములు ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఉండాలో, ఏమి ఉండకూడదో కూలంకుషంగా ఎత్తి చూపిస్తూ ఉన్నాడు పౌలు గారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. పరలోకానికి ఇవి ఆటంకం అంటే ఆటంకం. ప్రార్థన చేసేస్తే పరలోకం వెళ్ళిపోము, పాటలు పాడేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోము. చూసారా, అపోస్తల యొక్క బోధలో నిన్ను దిద్దుకోవడం వల్లే నువ్వు పరలోకానికి వెళ్తావు. నీ ముందర ఉన్నటువంటి తీర్పును దాటుకుంటే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఆ తీర్పు దినం మహా కఠినకరంగా ఉంటుంది. అక్కడ పక్షపాతం ఉండదు. ప్రతి ఒక్కరికి మరో అవకాశం ఇస్తాను అన్నటువంటి భరోసా అయితే అక్కడ లేదు. ప్రతి ఒక్కరికి కఠినమైనటువంటి తీర్పు, అది నీ క్రియల మీదే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని నువ్వు బ్రతికున్నప్పుడు దయ ఉంచి తెలుసుకొని మార్చుకో సోదరా సోదరి. ఈరోజు ఈ ప్రసంగాన్ని వదిలేసినా కూడా నువ్వు మిస్ అయిపోయే ప్రమాదం ఉంది. సంఘంలో ఏదైతే కలిగి ఉండవలసినదో వాటిని పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మనకి ఎత్తు చూపిస్తూ ఉన్నప్పుడు దానిని నువ్వు కలిగి ఉండడానికి కనీసం అది వినకపోయినా నష్టపోతావు. మహా జాగ్రత్త కలిగి ఉండండి ప్రియులారా. అందులో ఈ అంశాన్ని నువ్వు వినలేదని అంటే ఇంక నువ్వు ఏడను నిన్ను మార్చుకునడానికి నువ్వు ఇష్టపడతావు. మన మనసెరిగిన దేవుడు, మన ప్రవర్తనను చూసిన దేవుడు నీ ప్రవర్తనను మార్చుకోమని చెప్పి హెచ్చరించే మాటలు కూడా నువ్వు వినలేదంటే అది వెళ్ళి నీ హృదయంలో ఉండదు, నీ హృదయం నుంచి మనసుకు పోదు, మనసు ఆలోచన చేయదు, ఆలోచన చేసి శరీర అవయవాల ద్వారా దాని పనిని జరిగించదు, జరిగించిన పనిని బట్టి మనసాక్షి తీర్పు తీర్చదు, తీర్పు తీర్చినటువంటి పనిని బట్టి నీ హృదయము అనుభూతి చెందదు. ఏర్పడవలసిన జ్ఞానము ఏర్పడదు, నీకు అజ్ఞానమే మిగిలిపోతుంది. ఇంత ప్రమాదం ఉందా? ఏనైనా దీన్ని వచ్చి వినకపోతేనే ఇంత ప్రమాదం అయితే దీన్ని వచ్చి కూర్చొని వినకపోతే ఇంకెంత ప్రమాదం ఉందో ఒకసారి ఆలోచించు.
దీన్ని విని కూడా నువ్వు అవలంబించకపోతే ఇంకెంత ప్రమాదం ఉందో ఒక్కసారి ఆలోచించు. ఏనైనా వడి కట్టేస్తూ ఉన్నాడు నిన్ను, ఈ లోకములో నుండి నిన్ను చూసారా, ఏనా వడికట్టి నిన్ను ఎత్తుకున్నాడు. ఫస్ట్ అక్కడ ఒక వడికట్టు జరిగింది, అక్కడ జల్లించాడు, అక్కడ అయిపోయింది. మేము బాప్తిసం పొందేసాము, బాప్తిసం పొందిన వారు అందరిని ఆడబడేశాడు. బాప్తిసం పొందిన వారిని ఇంకేముంది అయిపోయింది అనుకున్నారేమో, మరలా జల్లెడి పడుతున్నాడు, దశల వారీగా జల్లెడి. నువ్వు ఎదిగే కొద్దీ ప్రతి దశలోనే ఏముంది బ్రదర్, జల్లెడి పడుతూనే ఉంది నీ వ్యక్తిత్వాన్ని. నువ్వు చేయవలసిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతానికి ఒక్కొక్క మెట్టు ఎక్కువ వస్తుంటే నీ మరణ పర్యంతము యేసు రెండవ రాకడ వరకు జల్లిడే. నిన్ను జల్లించడమే తప్పదు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం గురించి ఆలోచించాలి. అందుకే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదిగో కలహ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని ఆయన చెప్పినటువంటి ఈ మాటలో ఉన్న పరమార్థాన్ని దయచేసి గుర్తించండి. ఏదన్నా ఎత్తంగానే మొదటి లిస్టులో ఉండేది ఏదయ్యా? మరలా చదువుదాం ఆ విషయాన్ని. 21:20 కలిసే ఉంది చూడండి. ఆయన ఎత్తంగానే మొదట మాట్లాడుతున్న మాట చూడండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు. ఒకవేళ దీన్ని జరగడానికి గల కారణం ఏంటంటే ఒకవేళ కలహమును, ఎత్తంగానే ఆ మాట అంటున్నాడు ప్రియమైన వారు. సంఘముల కలహం ఎందుకు వస్తుంది అంటే అది లిస్ట్ ఇస్తున్నాడు కింద. దేన్ని బట్టి వస్తాయి ఇవన్నీ అంటే అసూయ వలన, క్రోధము వలన, కక్షలు, కొండెములు, గుసగుసలాడటాలు, ఉప్పొంగటాలు, అల్లరులు ఉండునేమో. ఖచ్చితంగా సంఘములో ఇది ఉండునేమో అంటే అది ఉందనే లేదన్నైనా? ఖచ్చితంగా ఉందనైనా. ఇవి వద్దు. అందులో ఒక్కొక్కరు ఇస్తుండే కలహము. సంఘములను సోదరి మనులతో మీరు ఏమైనా కలహపడి ఉన్నారేమో. పలుమార్లు హెచ్చరిక చేశాడు, మీరు కలహ బుద్ధులై ఉండకండి. అది మీరు మందిరానికి ఎక్కువచ్చేటప్పుడు దాన్ని ఏం చేయండి అయినా విడిచిపెట్టేసేయండి. ముందు సమాధాన పడండి. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కక్షలు లేకుండా, కలహాలు లేకుండా ప్రభు బల్లలో మీరు ప్రవేశపెట్టండి. ఈ ప్రభు బల్లలో చూసారా, నిన్ను పరీక్షించుకోకుండా నువ్వు అందులో ఉంచబాకు చెయ్యి అంటున్నాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, నాకు ఎవరితోనూ ఏమీ లేదని, కలహము లేదని కదా పరీక్ష. ఇది ఉందో లేదో కూడా నువ్వు చూసుకోకుండా దాన్ని ఉంచినావంటే అనేక మంది ఏమయ్యారు? అలా ఉంచిన వాళ్ళందరూ రోగులయ్యారు. చాలామంది ఏం కూడా అయిపోయారు, నైనా నిద్రిస్తూ కూడా ఉన్నారంటే తమకు ఇవ్వబడిన కాలాన్ని, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నిర్మించుకోవాల్సిన కాలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నెంబర్ 1. అందుకే చెప్తున్నాడు, ఒకటి ఏదైనా కలహము, అందులో అసూయ చూశారు. అందుకే చెప్పాను, ఇవి మనకు ఉండనేకూడదు. చిన్న రోగమే కనబడతాయి ఇవి, కానీ నిన్ను తీర్పు నుంచి నెట్టేసేది ఏదైనా అసూయ. ఆ 3వది ఏదటమ్మా, క్రోధములో లోపల పెంచుకునే క్రోధం. ఇవి వద్దు సహోదరుల మీద. నెక్స్ట్ ఏదైనా కక్షలు, అదే లోపల పెంచుకోవడం. ఎప్పుడు అవకాశం వచ్చిందో అక్కడ కొట్టడం, ఎప్పుడు అవకాశం ఉందో అక్కడ చంపేయడం. ప్యాషనిస్ట్ ఏదైనా, టెర్రరిస్టులు కాదు, ఆ టెర్రరిస్టులు ఒకటి, ఫ్యాక్షనిస్టులో ఏమవుతారు అందరూ? నా అమ్మానాన్నని చంపావా, మీ అమ్మానాన్నని నేను చంపుతాను. అందుకు పుట్టుకలో ఫ్యాక్షన్లుగా మారిపోతున్నారు ఒక్కొక్కరు. అవి కూడా తప్పాను, అది కక్షలు. తర్వాత బ్రదర్, కొండెములు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు. సంఘములు వద్దునైనవి. ఇవన్నీ దేనికి దారి చేస్తుంది అంటే కలహానికి దారి తీస్తుంది. సంఘములు నెమ్మదిగా ఉండనివి ఇవన్నీ, మన శాంతితో నేను ఉండనివ్వవు. అందుకే కొండెములను తీసివేసేయండి. తర్వాత ఏనైనా గుసగుసలాటలు, దీన్ని మీరు ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసుకోండి. గుసగుసలాడబాకండి, వెనక చేరి మాట్లాడుకోబాకండి. సరేనా? ఏదైనా మాట్లాడదలిస్తే రండి ఇక్కడికి మాట్లాడుదురు. మనం ఏదైనా ప్రసంగం చేస్తుంటే వెనక చేరి గుసగుసని మాట్లాడుతుంటే దాని అర్థం ఏంటి అయినా? సరే మీరు రండి, మైక్ పట్టుకుని నేను కూర్చుంటా ముందు, నేను మాట్లాడతా, మీరు ఎలా వాక్యం చెప్తారో చూస్తా. జరా దరిద్రమైనటువంటి ఆలోచన, క్వాలిఫికేషన్ లేని వారితో ఉన్న సమానం అది. కాబట్టి అలా కాదు, నువ్వు ఏదైనా ఉంటే రైట్, తర్వాత రైట్ అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని మాట్లాడు. సార్ అన్నీ నీకే తెలిసిపోయినట్టు, చెప్పేవాడికి రానట్టు ఆడ వెనక చేరి నువ్వు మాట్లాడుతున్నావంటే వీళ్ళ సెర అంటది ఇక్కడ. అర్థమైందైనా? అది నేర్పించేవాడికి అలాంటివి మనం చూపించకూడదు.
అందుకే దాన్ని చెప్తున్నాడు. అలా గుసగుసలాడి ఏం చేశారట ఇశ్రాయేలీలో? అరణ్యంలోనే సమాధులు అయిపోయారు. అనైనా గుసగుసలాడినందుకే. ఇంత పెద్ద శిక్ష కాకపోతే దాన్ని అంత కఠినంగా సంఘంలో ఉండకూడదు ఇది అని అంటున్నాడంటే దాన్ని పెద్దదిగా తీసుకోవాలి మనము. ఈ చిన్ని చిన్ని విషయాల్లాగే కనపడతాయి, కానీ పెద్ద విషయాలు నీ వ్యక్తిత్వ నిర్మాణానికి. అయ్యా, కలహమును పుట్టించడానికి ఇది ఒక కారణము, అసూయ ఒక కారణము, ఏనైనా క్రోధము ఒక కారణము, కక్ష ఒక కారణము, కొండెములు ఒక కారణము, గుసగుసలాడడం మరో కారణము, ఉప్పొంగటాలు నేమో ఊవో అంతే ఇది కూడా ఒక కారణము. ఆ తర్వాత అల్లరులను పుట్టించడము, చూసారా? చెప్పులు దండ వేయించడం, వెనక చేరి మాట్లాడడం, చూసారా? ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ లోకాల్లో. సంఘములో కూడా ఇవి ఉంటే ఎలా నీకు రూపం వస్తుంది? అందుకే జాగ్రత్తనైనా. సో అల్లరులను ఉండునేమో అనియో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో, ఈ పాఠం చెప్పలేదు నాకు అని మీరు ఎప్పుడు చెప్పేస్తారో దేవుని దగ్గర. ఇప్పుడు ఈ పాఠం నేను చెప్పలేదని ఈజీగా చెప్పలేరు మీరా? మా బోధకుడు ఈ పాఠం చెప్పలా, చెప్పుంటే మేమెందుకు మారి ఉండేవాళ్ళం కదా అని అంటారు కదయ్యా. నీ వినకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని వింటున్నది ఎవరో? దేవుడే కాదు, దూరాలు వింటున్నాయి, రాళ్ళు వింటున్నాయి, నీ కుర్చీలు వింటున్నాయి, నీ కమ్మలు వింటూ ఉంది, నీ చెయ్యిని వింటుంది, అందులో పట్టిన తుప్పు కూడా వింటూ ఉంది. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవో. అందుకని జాగ్రత్త. ఈ పాఠం చెప్పాడా లేదా? ఆయన వచ్చేటప్పటికి నింద ఆయన మీద మోపకూడదు కదా. ఈ పాఠం చెప్పాడా లేదా అంటే చెప్పాడు. నువ్వు ఒప్పుకుని తెరాలా. ఆయన చెప్పలేదా నువ్వు అని అంటే నోరు మూసుకొని కూర్చుంటుంది నీ కుర్చీ. ఎందుకంటే దాని మీద కూర్చున్నావు నువ్వు. ఏనైనా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైనటువంటి వాళ్ళారా. మనకెందుకునైనా ఇవన్నీ? మనం వచ్చింది రూపాన్ని మార్చుకోవడానికి. అయినా మన ఉద్దేశాలు నీవు ఉండాలి, కానీ వాడు డైవర్ట్ చేస్తాడు. ఇదిగో వీటన్నిటిలో సంఘములో ఉందనే కదా ఇది రాశాడు అని అంటే, సంఘములో దీనికి డైవర్ట్ అయిపోయారు నాయన జనం, దీనికి అడక్ట్ అయిపోయారు. ఇప్పుడు దేని మీద మనసు ఉంటుంది చెప్పండి? దీనిలోకి వెళ్ళిపోయిన వారందరూ, ఇప్పుడు సంఘంలో వచ్చిన వారందరూ ఒకరు అల్లర్లు అయిపోయినారంట. కొంతమంది మొదటి నుంచి రానైనా కొంతమంది కలహానికి వెళ్ళిపోయారట, అసూయ కొంతమంది వెళ్ళిపోయి డైవర్ట్ అయిపోయి ఉన్నారు, కొంతమంది క్రోధానికి డైవర్ట్ అయిపోయినారు, కొంతమంది కక్షలకు డైవర్ట్ అయిపోయినారు, కొంతమంది కొండెములాడడానికి డైవర్ట్ అయిపోయినారు, కొంతమంది గుసగుసలాడడానికి డైవర్ట్ అయిపోయినారు, కొంతమంది ఉప్పొంగడం వరకు డైవర్ట్ అయిపోయినారు, కొందరు అల్లర్లకు డైవర్ట్ అయిపోయినారు. ఇప్పుడు చెప్పునైనా వీళ్ళందరూ ఇలా డైవర్ట్ అయిపోయి దేన్ని మర్చిపోతున్నారు? ఇలా డైవర్ట్ అయిపోయింది. అందుకే మీరు చర్చికి వచ్చింది. ఇక్కడ చర్చికి వచ్చింది ఏంటంటే ఏదైనా ఒకటి ఏం చేయాలి బాబు? దేవునికి చిత్తం ఏదైనా నెంబర్ 1 చర్చికి ఎందుకు వచ్చాం మనము? ఒకటి తిరిగి జన్మించడానికి, రెండోది రూపాంతరమును పొందడానికి. ఇవి 2 పక్కెళ్ళిపోతాయి, ఇవే కనబడతాయి. ఇంకా ఇప్పుడు అపవాదికి ఏది కావాలా? నువ్వు శుద్ధంగా రూపాన్ని సంపాదించుకుని పరలోకం వెళ్ళిపోవడం అపవాదికి ఇష్టమనేనా? అమ్మా, మీరు వచ్చి డైవర్ట్ అయిపోవాలా. ఎందుకంటే ఎందులో బాప్తిసం పొందకూడదు. ఒకవేళ దాన్ని దాటేసినారు మీరు కూబట్టి, అవునైనా నేను ఇప్పుడు వదిలేదులే. నిన్ను దాటుకున్న వారి మీద మరీ పరీక్ష ఎక్కువ. వారికి ఈ పరీక్షలు. ఇక్కడ వచ్చి వడకట్టేసుకుంటున్నాడు, ఒక్కొక్కరిని ఏరేసుకుంటున్నాడు. కొంతనేమో కలహాలకి నెట్టేశాడు, కొంతనేమో అసూయకి నెట్టేశాడు, క్రోధానికి నెట్టేశాడు, కక్షలకి నెట్టేశాడు, కొండెములకు నెట్టేశాడు, గుసగుసలాడడానికి నెట్టేశాడు, ఉప్పొంగడం నెట్టేశాడు, అర్లలోకి నెట్టేశాడు. చూసారా? ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఈడవబడి ఉన్నాము. మనకు తెలియట్లేదు ఇది ఉందని. కానీ చర్చికి వచ్చేసి దీనికి డైవర్ట్ అయిపోవడానికి చర్చికి ఎందుకు రావడమో? చర్చిలో వచ్చి కొరింథీ సంఘంలో దీనికి డైవర్ట్ అయిపోయారేంటారా మీరు? నా దేవుడు నా మీద చిన్నబుచ్చునేమో. కనీసం బోధకుడు ఈ పాఠం కూడా చెప్పకపోతే దేవుడు అతన్ని ఊరుకోడు. ఇప్పుడు ఒకవేళ ఈ పాఠం నేను మీకు చెప్పకపోతే దేవుడు నన్ను ఊరుకోడు. ఒకవేళ ఈ పాఠాన్ని మీరు బయటికి పోయి చెప్పకపోతే దేవుడు మీ మీద మిమ్మల్ని ఊరుకోడు. ఇది మర్చిపోబాకండి. ఒక్కరితో పోయేది అనుకున్నారు మీరు. చూసారైనా ప్రతి ఒక్కరు సమాధానం చెప్పి తీరాలి. మనం ఎందుకు వచ్చామని ఎక్కడికి? నో, కక్షలతో ఉండిపోయేదానికి వచ్చినాం మనము. ఒక్కసారి మనసు పెట్టి ఇందుకు బాప్తీసం పొంది 4 సంవత్సరాలు బాప్తీసం సంగతులు చెప్తారా మీకు ఎవరైనా? అన్ని సంవత్సరాలు కష్టపడి రాత్రి పగులు మీ ఇళ్ళ చుట్టూ తిరిగి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి రాత్రి పగులని చెప్పి పరీక్షలు పెట్టించి ఇంత ఉత్తీర్ణులుగా చేసి బాప్తీసం ఇచ్చింది ఇలా చిన్నగా మీరు ఇట్లా డైవర్ట్ అయిపోదురేనా?
కాదు ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ డైవర్ట్ అయిపోయి ఉన్నావేమో, అదిగో పరీక్షించుకోవడానికి ఈ అపూర్వమైనటువంటి ఆరాధన. మీరు డైవర్ట్ అవ్వకూడదు. సరే, మీరు మంచిదానికి డైవర్ట్ అవ్వండి, సత్క్రియలతో డైవర్ట్ అవ్వండి. ఏదైనా ఒక సంఘంలో చేయవలసిన పనుల మీద మీరు ఉప్పొంగండి. అదేనా దీని మీద ఏమైనా గర్వంగా ఫీల్ అవ్వండి. నేను ఉన్నతంగా ఈ పనులు చేస్తున్నాను, ఇంకా చేస్తాను. దీనికి రామో, దీని దగ్గర పోబాకర్రే. ఎవరు అది? అపోవాది. సో మన మనసు ఏంది ఇక్కడ అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళ. మనం ఎవరికి ఓటేస్తున్నామో కూడా తెలిసిపోతుంటుంది ఇక్కడ. ప్రతి దినము ఇదే ఏదైనా అపవాదికి నీ దేవునికి నీ ఉన్నటువంటి వివాదం. ఇద్దరి మీద ఇద్దరు మన మీద ఏమైనా వారు వచ్చి కూర్చొని ఇదిగో ప్రతిరోజు వివాదం ఆడుతూనే ఉన్నారు. నా ప్రియమైనటువంటి సోదరి ఇప్పుడు చెప్పునైనా మనం ఎందుకనైనా సులువుగా అట్టెళ్ళిపోవాలి. ఒకవేళ ఉందేమో, అది కదా ఉండునేమో అంటే దాని అర్థమైనా ఉన్నామేమో. మీరు పరీక్షించుకుంటే కదా మీకు తెలుస్తుంది. అంటే ఈ పాట మీకు చెప్తే కదా మీకు అర్థమవుద్ది. ఈ కలహములో నేను ఎందుకున్నాను బాబు? సంఘములో వచ్చే చిన్న కలహాలు ఇవేవి సంఘములో నిన్ను ఎన్నో గొప్ప ఏమైనా పరలోకాన్ని తీర్పును దాటిచ్చేస్తాయి. ఇవి వద్దనే దాన్ని తీసేద్దాము మనం అక్కడికేను. సరే, భార్య భర్తల మధ్య గొడవే ఉండకూడదు అని అంటే ఒక చిన్న గొడవే ఉంటుంది నాయన, దానికి విడాకుల దాకా వెళ్ళిపోతారు. మొత్తం చిన్న ప్రాబ్లమ్సే, చిన్న దాని కొరకు ఆ చిన్న ప్రాబ్లానికి విడిపోవాలా మీరు? ఆ చిన్న వివాదానికే చిన్న వివాదం వచ్చింది, ఆ చిన్న వివాదాన్ని తీర్చుకునేంత ఓపిక లేదా మీకు? సరే, ఇట్లాని విడాకులు తీసుకుంటే మీరు ఏమైపోతారు? జీవితం ఓడివారిపోద్ది. అదే దానిని తీసివేసేసి మీరు ఏదైనా వివాహంలో కలిసి భార్యాభర్తలు ఉన్నట్లయితే కుమారులు కుమార్తెలను కానీ పెంచి తండ్రిని దేవునికి ఇవ్వాల్సినటువంటి పెద్ద బాధ్యత కనబడదా? వదులుకోని వారికి ఆ బాధ్యత కనబడదు. వదులుకున్న వారికి ఏదైనా ఈ క్రియలను ఈ దుష్కార్యములను వదులుకున్న వారికి మాత్రము వారి కన్ను ఎదుట వ్యక్తిత్వ నిర్మాణం కనబడుతుంటుంది, దేవుని యొక్క సంకల్పం కనబడుతుంటుంది. అయ్యో నేను భర్త పాత్ర, అయ్యో నాది భార్య పాత్ర, నేను ఖచ్చితంగా దేవాది దేవుని కొరకు కుమారులు కుమార్తెను కానీ పెంచి ఆ దేవాది దేవుని దగ్గర నిలబెట్టి వెళ్ళాలి. ఇంత బాధ నీకు కనబడాలని అంటే ఆ చిన్న సమస్య పుట్టింది చూసావా రాత్రి, దాన్ని పొద్దుపోయేలో పోదులే. ఇదే కదా వివాదం. ఒక భార్యాభర్తల మధ్య ఉన్న క్యారెక్టరే కదా సంఘములో ఉన్నటువంటి క్యారెక్టర్ని గురించి దేవుడు చెప్తున్నది. సంఘానికి వచ్చే నా ప్రియమైన సోదరులు ఒకరు పెడమొహంతో కూర్చొని ఉన్నారనుకుని ఆయన భార్యాభర్తలు గొడవ వేసుకున్న దానికంటే ఎక్కువకుంటారు. దాని ఏమి పెద్ద కారణాలు ఉన్నాయి. మధ్యస్థానం తీసుకొచ్చినామంటే వస్తుందే ఉల్లిగడ్డను మీరు ఏమైనా ఉలవండి, పని కట్టుకొని ఉలవండి నైనా పోయి ఎప్పుడైనా ఉలవండిరా. ఉలుస్తూ ఉంటే ఏమొస్తుందమ్మా? మొత్తం ఉలవండి. లాస్ట్లో ఏమైనా ఉంటే చెప్పండి నాకు. ఏమి లేవు అటాటి కేసులు చర్చిలో ఉన్నటువంటి ఈ వివాదాలు చూసారా. ఇలాంటి దానికి ఎందుకు నేను టైం వేస్ట్? వాడికి నువ్వు టైం వేస్ట్ అయిపోవడమే కావాలా? ఎవరికి? అపవాదికి. నువ్వు వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించకూడదు. నేను మభ్య పెట్టేస్తాను నేను ఈ విషయాలలో. అందుకన్నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇదన్నీ నీకు చీప్గా కనబడాలి చూసారా. ఎందుకంటే ఈ బోధంతా మీరు దాటేసి ఉన్నారని దీని అర్థం. సంఘములో నువ్వు చేయవలసిన కార్యాలు నీ కంట కనబడుతుంది, చేయరానివన్నీ వదిలేస్తున్న కార్యక్రమం మీద ఉన్నావు. దాన్నే పట్టుకుని తిరుగుతున్నావు. నన్ను ఇట్టు అన్నాడు ఆయన, నన్ను ఇట్టు అందామే, ఇక్కడే నేను నిలబడిపోతానంటే అది చూసేవా నీ ముందర ఏం కనబడదు? నీ భవిష్యత్తు కనబడదు నీకు, దేవుని సంకల్పం కనబడదు నీకు, వివాదమేమి కనబడుతుంది, అది కనబడదు. వివాదాన్ని తీసేసి చూడు, నెట్టేసుకోబో. అందుకే మనం ఉదయం చూసాము సమాధానం. కూల్, లేవంగానే కూల్ అయిపో సరేనా. ఏమన్నా వాళ్ళు వేడిగా వస్తున్నాడు అనుకో, నువ్వు ఎట్టున్నావు, నువ్వు డబుల్ వేడి అయినట్టు ఎట్టుంటుంది నేను అక్కడ లేదయ్యా. వాడు వేడి మీద వస్తుంటే ఆ వేడిని తగ్గించేటట్టు నువ్వు ఒక చిన్న మాట మాట్లాడు, అది ప్రేమ కలిగిన మాట. దీంట్లో ఏమి సాధిస్తావో చెప్పునాన్న? ఈ కక్షలోను, ఈ కలతలోను, ఏనైనా ఈ పొంగుటంలోను, ఈ అల్లరిలోను మీరు ఏమి సాధించుకొని వెళ్ళిపోబోతారు? ఒక్కసారి దాని ముగింపు మాకు చూపియండి. అది చూపిమంటూ చెప్తూ హెచ్చరిక చేస్తున్నాడు తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు మరో అద్భుతమైనటువంటి మెట్టు చూపిస్తున్నాడు చూడండి ఆయన అక్కడ. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి నిమ్మలంగా విసర్జించేసేదాన్ని ఏంటంట బాబు? మళ్ళా చూద్దామా. నేర్పులేని మూడుల వితర్కములు
దాంతో వచ్చే జగడములను అయ్యా ఇది పుట్టించును. వితర్కములు దేన్ని పుట్టించును? మూర్ఖుడు యొక్క వితండము ఏమి పుట్టించును? వితర్కం అంటే అదే కదా, వితండం, వితండవాదం అంటారు చూసారా. ఈ వితండము దేన్ని పుట్టించును? జగడమే పుట్టించును. నాయన వివాదం ఎందుకు వచ్చిద్దో ఒక పెద్ద లిస్టే చూసాము మనం 2 వారాలు. వివాదములు దేని వల్ల వచ్చునో చూసాం కదా. అందరికి మాట్లాడుతున్నాడు చూడు. ఏ వివాదం వస్తుందటండి? నేర్పులేని మూడుల వితర్కము. అంటే నేనైనా వాదించుకోవడము. ఇదే కరెక్ట్, నాదే కరెక్ట్, నీదే కరెక్ట్, నీ చెప్పింది తప్పు, నేను చెప్పింది రైటు. చూసారా, ఇట్లాంటి వితర్కం వల్ల ఏమి పుట్టును? జగడం పుట్టిపోద్ది. నువ్వెంత నేనంత ఎక్కదాకా వచ్చేసా తెలుసునైనా చర్చిగా మానిపోయేంత దాకా తెచ్చుకుంటున్నాను దీన్ని. దానివల్ల దానివల్ల ముగింపు ఏం కావాలి వాడికి? ఈ జగడం వల్ల, వితర్కం వలన చర్చి నుంచి బయటికి వెళ్ళిపోవాలా? ఏమట్ట అందే, ఈయనట్టు అన్నాడు. దానివల్ల పుచ్చిన ఈ గొడవల్లో చర్చికి ఆగిపోవాలా? చూసారా, దీని నుంచి దూరం అయిపోవాలా? వారు నీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడువారు కారు. ఇట్లాంటి వారు మీ మేలు కోరి వెంటాడడం లేదు. వచ్చేసే రామ్మ, తొందరగా వచ్చేసే. ఇక్కడ ఏముంది? ఇక్కడ అక్కడ పోదాంరా, ఏమ్మా చాలా బాగుండలా, అక్కడికి పోదాంరా, ఇక్కడికి పోదాంరా. చూసారా, నిన్ను డైవర్ట్. అక్కడికి పోయిన తర్వాత చూసారైనా వీడి వల్ల, విరోధం వల్ల ఈయన తీసుకెళ్తాడు. చూసారు, ఇప్పుడు వివాదాలు ఇద్దరికి కలిగితే ఆ వివాదాలలో నీ మీద కోపానికి వాడు స్నేహితుని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అర్థమైందా? అర్థమైంది మాట. ఎక్కువ శాతం మంది చూడనైనా గొడవలు ఆడుకున్నారంటే, ఉదాహరణకి బోధకుని మీదే ఒక బాధ వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు తెలిసినైనా? బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఈ బోధకునికి విరోధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి చేస్తారు. గొడవ చూసారో లేదో, మొత్తం మంది చూసారో విడిపోయిన వాళ్ళతో పోయి కలుసుకుంటారు. జరిగిందా లేదా? ఇది అదే ప్రాబ్లం ఇక్కడ. అక్కడికి వెళ్ళి కలుసుకొని ఏం పీకుతావు? ఇదే కదా నీ ప్రాబ్లం. అదే వెళ్ళిపోవడము. అక్కడుండే వాళ్ళని కూడా వచ్చేయండి అక్కడ చాలా బాగుందట, వెళ్ళు. చూసారా, దానివల్ల పుట్టే ఈ వితర్కం వల్ల పుట్టేది ఏదో వివరంగా చెప్తున్నాడు. జగడము తప్ప ఇంకేం పుట్టదు అక్కడ. నువ్వేమి సాధించవు. ఇక్కడ మొదటి కుర్చీ నీది. ఇక్కడ కూర్చొని మొదట నీ హక్కు నీది. ప్రభు వల్ల మొదట నీ దగ్గరకు వస్తుంది. నువ్వు చేసే సత్క్రియల్లో మొదట ఆ చందాకర్ర నీ దగ్గరకు వస్తుంది. ఇక్కడ పులిపెట్టి నిన్ను ఆహ్వానిస్తుంది మొదటి స్థానాన్ని ఇచ్చి. ఆడకు పోయినావు అనుకో, ఆడ కూర్చొని పెడతారు తెలుసు. నిన్న ఆడ కూర్చోబెడతారు తెలుసా? నాకు తెలుసు. చూసావా, దీనివల్ల నువ్వేం తప్పించుకున్నావు? ఏనక్క కూర్చోబెట్టి ఉంటారు. నీకు పడవలసిన గెంటి పడదు బోధలో. నీకు చెప్పవలసిన పాఠాలు జరగవు. ఎందుకంటే వాడి పాఠాలు వేరు, వాళ్ళ ఉద్దేశం వేరు. ప్రియమైన వాళ్ళారా, దీనికేనా? కొంచెంసేపు దాన్ని విడిచిపెట్టు. ఆ వితర్కము, నా గొడవను వదిలిపెట్టేసి అవన్నీ వస్తాయి పోతాయి అని నువ్వు అనుకున్నట్లయితే, ఎదుగో ప్రథమ స్థానం సంఘములో నీకే ఉంది కూర్చోబెట్టి నిన్ను పెద్దదాకా తీసుకెళ్తాడయ్యా దేవుడు. నిన్ను బోధకునిగా తీసుకెళ్తాడయ్యా ఊరి మీద. నిన్ను సువార్తికునిగా తీసుకెళ్తాడు తల్లి. సత్యవాక్యాన్ని 10 మందికి చెప్పే అవకాశాన్ని కల్పిస్తాడమ్మా నీకు. ఇదిగో ఇక్కడ స్థిరత్వం లేకుండా అక్కడికి వెళ్ళినాడు, అక్కడ ఆలోచిద్దా, అక్కడే ఉండలేకుండా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో చూసారా. చాలామంది వచ్చారు నా దగ్గరికి, మీకు తెలీదు. వద్దు, చాలా పొరపాటు చేస్తున్నారు. నేను అక్కడి నుంచి వచ్చా, అర్థమవుతుందా? అక్కడి నుంచి వచ్చి నేను ఇక్కడికి వస్తానంటావేంటి? వెళ్ళి అక్కడే నువ్వు ఖచ్చితంగా రాజీపడి నీ సంఘంలో నీ స్థానంలో నిలబెట్టుకునే వ్యక్తిత్వం సంపాదించుకో. ఇక్కడికి వచ్చినావంటే మొదటి స్థానం ఎక్కడికి వస్తా తెలుసునైనా కడపటి స్థానానికి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వచ్చినావంటే ఇక్కడ మా సంఘంలో మొదట జన్మించినటువంటి సోదరులు ఉన్నారు, వారికి వెనకే నీకు ఏదని ఇవ్వాలన్నా. ఆ పాయింట్ మీకు అర్థమైందినా? అక్కడికి వెళ్తే మీరు ఎవరు? కడపటివారు. అందుకే దాని పేరు ఏమన్నా? మొదటివారు కడపటివారు అవుదురు. కడపటివారు మొదటివారు అవుదురు. ఇప్పుడు నువ్వేమో ముందున్నావో,
నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నువ్వు ముందుండేటప్పుడు వెనక్కి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినవాడు పాపం. నువ్వు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతావో, అంటే ఇంకొక చర్చికి పోయి వెనక్కి వెళ్ళిపోవాలి, ముందు కూర్చోబెట్టలేదు నిన్ను. ఎక్కడ కూర్చోబెడతారైనా వెనక్కి కూర్చోబెట్టేసినప్పుడు ఇక్కడ వెనక్కి కూర్చున్నాడు నువ్వు పోయేటప్పుడు, వాడు ఇప్పుడు ఏమవుతానైనా ముందు వరుసలో ఉంటాడు. నువ్వు వచ్చి తొంగి అటు చూసినప్పుడు వాడు యూట్యూబ్లో వాడే కనబడుతుంటాడు దేవుని వాక్యంలో. చత్తవరి, దీనికి మించిన కర్మ వేరొకటి ఉండదురా బాబు. అది ఉంది చూసేవా లోపల నిన్ను చంపేస్తుంటుంది ఆయన. అది వద్దు, అయినా పెద్ద కష్టం అది, బయటికి చెప్పలేనట్టు, ఎవరికి చెప్పుకోలేము దాన్ని. అది వినేది కూడా కాదు, చెప్పుకునేది అంతకంటే కాదు. లోపల లోపల నువ్వే కుమిలిపోయి మంచి ప్రమాదంలోకి వెళ్ళిపోతావు నువ్వు. అందుకని వితర్కములు వద్దు. ఎంత గొప్ప వాక్యం నేర్చుకుంటున్నాడో వాడు వితర్కం చేయండి ఆయన. వినేవానికి మాత్రం బుజ్జగించి చెప్తాడు, వినని వాడిని సెల్యూట్ చేసి వదిలేసుకుంటాడు. చూసారా? వితర్కములు ఎందుకు నీకు? వితర్కం వల్ల ఏమి పుట్టును? జగడమే పుట్టును, కలహమే పుట్టును. లేదు, వితర్క వల్ల మేము ముద్దు పెట్టుకున్నాము అని ఒకరిని చూపించండి నాకు. మేము ఒకరి మీద ఒకరు చేసుకొని వితర్కంలో మేము బాగున్నాము చెప్పగలరా? చరిత్ర మారిపోద్ది ఆ మాట అన్నారంటే మీరు. వద్దు ప్రియమైన వాళ్ళారా, మీరు ఇప్పుడు ఎవరైతే ముత్యాలలాగా ఉన్నారు కదరా, మీకేమయ్యా? ఒకరికి ఒకరు ఘనతగించుకోండి. నా సోదరుడు పాట బాగా పాడతాడు, నా సోదరుడు వాక్యం చెప్పుకుంటాడు, నా సోదరి మరి ఇదిగో సత్క్రియల్లో ముందుంది, ద్వారక అక్కలాగుంది, ద్వారక చెల్లెల్లాగుంది, ఫీబే లాంటి చెల్లెళ్ళు మాకున్నారు ఇక్కడ. ఇది మీ స్థానాలు. మీరు అక్కడికి పోతే దరిద్రులైపోతారు. మీరు ఎందుకు పోయారని అంటే, వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడిన వారు కారు, వారే మీరు వెంబడించాలని. 4వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? నైనా బోధకుడు ఎప్పుడు శత్రువుగానే కనబడతాడు, అది పైకి మాత్రమే. ఎందుకనంటే అయ్యో నన్ను మార్చుకుంటున్నాడు. డాడీ లే, తొందరగా లే చదువుకో, లే పడుకో, లే స్నానం చేయి, ఏం తొందరగా అంటా ఉన్నాడంటే శత్రువు అయ్యా వాడు. శత్రువుగా చూస్తున్నావనంటే అసలు డాడీ యొక్క లక్ష్యమే తెలియని దానివి నువ్వు. డాడీ నాన్న అన్నట్టు ప్రేమే తెలియని వాడివి నువ్వు. ఇక్కడ చూడు ఎంత బాగుందా వివరిస్తున్నాడు అద్భుతమైనటువంటి గ్రంథమును. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా? వారు మీ మేలు కోరి, బాగా చదువు, ఒక్క కొద్దిస్తే మాదిపోద్ది. వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు. వచ్చే అంటున్నారంటే ఇంకొకరి మీద పగతో నిన్ను వచ్చామంటున్నాడు వాడు. మీరే తమ్మును వెంటాడవలనని. చూసారా బ్రదర్? మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయగోరుచూ ఉన్నారు. నువ్వు లేకపోతే ఇంకోట్లేరా? ఇప్పుడు పెద్ద చిక్కు ఇదే. ఈ సంఘం లేకపోతే ఆ సంఘమా, ఆయన లేకపోతే ఈయన లేకపోతే ఆయన, ఇట్ట అవుతావు నువ్వు. అందుకని వివాదాన్ని తెప్పించుకుంటున్నావు. నువ్వు ఏ రోజుటికి వివాదాన్ని నీ దగ్గర నుంచి తీసివేయలేవి, ఇట్టటి గుణం నీకుంటే. నేను ఎక్కడికి పోయినా వివాదమే కదా నేను. ఇది ఇప్పుడు ఇక్కడెక్కడ ఈ వివాదాన్ని తీసేసుకున్నావు అనుకునైనా నువ్వు ఎక్కడ పోయినా రాజువే. నువ్వు ఎక్కడెందుకు పోతావు వివాదం లేని వాడవైతే? ఈ సంఘంలో నీ ముత్యములాగా ఉంటావునైనా నువ్వు. చూసారా? వారు మీ మేలు కోరి వెంటారు అంటే అవకాశం కొరకు ఎదురు చూస్తుంటారు. ఇట్ట బోధకుడు నన్ను ఇట్ట అన్నాడు, వచ్చాయిరా తొందరగా వచ్చి అక్కడికి వెళ్ళిపోదాంరా, ఇక్కడికి వెళ్ళిపోదాంరా, ఆడిపోదాంరా, నేనే పెట్టుకుందాంరా, నేనే చేసుకుందాంరా. అది చూసారా? ఇట్లాంటి బుద్ధులన్నీ పుట్టించేది ఎవర్రా నాయన మనకి? అదే. ఎందుకంటే వివాదమును పుట్టించడమే వాడి పని. దానికే వివాదమా? ఉల్లిగడ్డకి వివాదం ఎందుకునైనా? ఉలిస్తే ఏమి లేని దాని మ్యాటర్కి ఇన్ని రోజులు ప్రసంగం ఏమేంటి, ఇన్ని రోజులు తీర్పు ఏంటి, ఇన్ని రోజులు ఏంటి దానికి? వద్దు. వారెవరో తెలుసునైనా అపవాది సంబంధులు. వారు మీ మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు. మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మల్ని బయటికి మొత్తంలో ఏమైపోవాలి నువ్వా? సంఘము నుంచి బయటకంటే ఎక్కడి నుంచా? సంఘం నుంచే వెళ్ళిపోవాలి నువ్వు. సంఘం నుంచి వెళ్ళిపోతే ఇంకేమైనా ఎవరికి పని లేదా? సాతానికి ఇంక పని లేదు. వెరీ గుడ్. ఎందుకనే? అమ్మాయ్యా
అలిసిపోయినాను వీడిని, చాలా కష్టం వీడిని సంఘం నుంచి తీసుకురావడానికి. ఎంత కష్టపడ్డానంటే అంత టైట్గా ఉన్నవాడు లూజ్ అయిపోయాడు ఇప్పుడు. ఎవరికా? అమ్మాయ పని అయిపోయింది ఇప్పుడు. వీడు భయంకరుడు, అయ్యో బాబు వీడిని మనం ఏం చేయలేకపోతున్నామని ప్రతిరోజు నిన్ను బట్టి కుమిలిపోవాలి వాడు. ఎవరు? అపవాది. సరే ఈజీ అయిపోద్దనైనా. అందుకేనైనా వారిని మేలు కోరి మిమ్మల్ని వెంటాడు వారు కారు. వివాదాలు ఆడేవారందరూ ఎవరయ్యారంటే మీ మేలు కోరేవారు కారు. ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నాం అనుకో, ఎందుకునైనా ఎందుకు ఇలా ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావు? కూల్, సమాధానంగా ఉందాం. ఉదయం అన్నాం కదా ఆయన, సమాధానంగా ఉందాం అని అన్నామంటే జుల్లు మంది దిగిపోతాను ఆయన. అసలు గొడవ ఎందుకు రాబోద్దు మనకి? సమస్యలు ఏందానికి గొడవ ఏందనైనా? అది ఏదైనా 8 గంటల కథ అన్నట్టు వాడు తరమకయే పారిపోవును. తరమకుండా పారిపోతున్నామంటే దాన్ని ఏమంటాను ఆయన? ఎవరైనా పరిగెత్తుంటే తరంతో ఉంటే బాగుంటుంది. తరమక పోయేవాడు నువ్వు. అర్థం. వివాదం వచ్చిందనంటే ఆ వివాదాన్ని తీర్చేసుకో. సంఘమే ఏర్పాటు చేసింది దేవుడు. ఎందుకనంటే యెషయా గ్రంథం, సంఘమే ఏర్పడలేదు ఇంకా అప్పటికి. సంఘాన్ని కట్టే మునిపే సంఘానికి ఉన్నటువంటి ప్రవచనాన్ని దేవుడు ఆ రోజే పలికించండి. ఆయన 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి. ఎక్కడికి రండి? అది ఇంకా ఏర్పడలా. ఆ ప్రవచనం ఏదనంటే ఆడ సంఘముని ఎందుకు స్థాపించాలనుకున్నాడంటే భవిష్యత్తులో ఇట్టాటి వివాదం వచ్చును, కలహములు వచ్చును, కక్షలు వచ్చును, అసూయలు వచ్చును, దుర్మార్గత వచ్చును, సనుగుడు వచ్చును, ఇన్ని పుట్టిపోయిద్ది. ఎవరు పుట్టించేదా? ఎవరిలో? సంఘములో ఉండేవారిలోనే పుట్టించేసి దేవునికి దక్కనీయకుండా చేసేటాడు. అందుకని ఇప్పుడు నెమ్మదిగా వచ్చి మొదట తీసుకోవాల్సిందేనా వివాదాన్ని. రండి. వివాదం ఉంటే ఎక్కడికి పోదామా? వివాదం ఉంటే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అంటావేంటి నువ్వు? ఇప్పుడు అక్కడ కూడా వచ్చిందనుకో, అక్కడికి రాదా వివాదమా? అక్కడ కూడా వదిలేసి వెళ్ళిపోదామా? మరి అక్కడ పోయి ఎక్కడో వెతుక్కుంటావు కదా, అక్కడ పోతే అక్కడ కూడా రాదా వివాదమా? ఒరే, సంఘం అని ఉండే చోట ప్రతి చోట ఏముండునో? నువ్వేమో ఇక్కడ ఉండదు అక్కడ ఉండదని వెళ్తుంటావు, కాలం అయిపోతుంది. నువ్వు అక్కడ కూడా వచ్చేసిందనుకో, అది వదులుకోబోయేటప్పుడు చచ్చిపోతావు నువ్వు. చూసారా? వివాదం వస్తే అక్కడే రాజీ పడిపో. అదిగో వివాదమును తీర్చుకుందాం రా. ఎంత బాగుంది చూడండి. యెహోవా ఈ నా మాట కదండి ఇది. ఎవరు మాట అంట? యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదమును తీర్చుకుందాము. మీ పాపము రక్తం వల్లే ఎర్రనవేయి, అవి హిమం వల్లే తెల్లబడును. నైనా పూర్తిగా కడిగి పంపించేస్తుంది అది ఈ ప్రభు బల్ల. నిన్ను గుచ్చి 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 దీన్ని తీసుకునేటప్పుడు ఎవరికి కష్టం ఉండకూడదు, దీన్ని తీసుకునేటప్పటికి ఎవరికి వివాదాలు ఉండకూడదు, దీన్ని తీసుకునేటప్పటికి ఎవరికి ఒకరి మీద ఒకరికి భావాలే ఉండకూడదు అని అన్నప్పుడు అప్పుడప్పుడే అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ముందు ఏం పడున్నానైనా సమాధాన పడి తర్వాత వచ్చి అర్పణ తీసుకొని, ఇంత కఠినమైనటువంటి మాట నీకు లోకంలో ఉందా చెప్పు. నీ మీద ఏం బాధ నేను వాళ్ళకి, లోకంలో ఉండే వాళ్ళకి సంఘములో బాధ. నా సోదరులు వెళ్ళిపోతే బాధ సంఘములో ఉన్నటువంటి సోదరులకు. అందుకే నా ప్రియమైనటువంటి వారలారా, చిన్న ప్రాబ్లం అయినా దాన్ని పెద్దదిగా చేసుకోబాకండి. ఇదిగో పెద్దది అవ్వడానికి కావాల్సిన దాన్ని నూరి పోసుకోబాకండి. ఒకరికొకరు చెప్పకండి దాన్ని. అదే కదా నైనా, ఏదైనా ఉంటే ముందు వెళ్ళి ఏం చేయండి అయినా, ఆ సోదరితోనో లేదా ఆ సోదరునితోనో వెళ్ళి అక్కడి దాన్ని తీర్చేసుకుని వచ్చేసేయండి. దాని సంఘం దాకా తీసుకొస్తున్నావు, దాని పెద్ద మనుషుల దాకా తీసుకొస్తున్నావు, యెరూషలేము దాకా తీసుకుపోయినారు. నేను ఒక చిన్న ప్రాబ్లాన్ని అక్కడ పోతే ఎంత పెద్ద మ్యాటర్ అయిపోయి వచ్చిందని తెలుసునైనా, అది లేఖనాలుగా రాసి పంపించాల్సి వచ్చింది దాన్ని. చూసారా? చిన్న దాన్ని వదిలేసుకొని ఉంటే పోయిండో. సంఘములు ఖచ్చితంగా కక్షలు, విమతములు, భేదములను పుట్టించేవాడు ఉన్నాడనే విషయాన్ని గుర్తించండి. దాన్ని వదులుకోవడానికి ట్రై చేయండి మొదట. ఇవన్నీ సంఘములోనే ఉన్నాయి. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాటలో ఏమేమి ఉందటనైనా 24వ వచనం చదువు బ్రదర్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం ఒకసారి మళ్ళీ జ్ఞాపం చేయి.
సత్య విషయమైన అదేట బాబు, వారికి సత్య విషయమైన జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ అదటైనా ఎదురాడు వారి బాగా చదువు, ఎదురాడు వారికా, అది ఎదురాడు వారికి ఇక్కడ ఉంటే కదా మారు మనసు పొందడానికి. నువ్వు గొడవతో బయటకు వెళ్ళిపోతే నీకు మారు మనసు కూడా రాదు. వివాదంతోనే విడిపోయి ఉన్నారంటే ఏ రోజుటికి మీకు కలిసే సమస్య లేదు. అందుకని సంఘములో వివాదం వచ్చినప్పుడు మరలా ఉదయానికల్లా మా సోదరికి వందనాలు చెప్పాలా, మరలా ఆదివారం ఎక్కి రావాలా, మరలా మీట్లో వందనాలు చెప్పాలా. పోయేటప్పుడు అందరూ ఏం ఊరుకోడు, ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలా, షేకండించుకొని అరమరికి లేనటువంటి ప్రేమతో మీరు వెళ్ళాలని నేను చెప్తాడు. ఆడు ఇవ్వకుండా పోయినామా ఎవరు చూస్తూ ఉంటారా? ఆయన చూస్తే మహాప్రమాదం. అప్పటికైనా నువ్వు మనసు ఇవ్వాలా. పోనీ ఇక్కడ స్టేజ్ దగ్గరకు వచ్చి మైక్ ఇస్తా, మైక్ ఇచ్చి నువ్వు ఎవరైతే మాట్లాడనంటో వాడి పేరే పెట్టి పిలవాలి. నువ్వు ఇక్కడ నువ్వు వాడినే పిలవాలా, నువ్వు ఆమెనే పిలవాలా, నువ్వు వాళ్ళని ఎత్తే నడిపించాలా. ఇన్ని ఉండగా నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు చెప్పునైనా వివాదములో? ఇప్పుడు చదువు బ్రదర్ ఆ మాట, ఎంత అద్భుతంగా ఉందో ఆ మాటలో ఉన్న పరమార్థము. అది నేను ఇది ఉంటే నేను ఎందుకు గొడవలు ఆడిపోతా, అది దాని అర్థం. అనుభవం లేకపోతే నేను విడిపోతావు, వదిలేస్తావు. భార్య భర్తలు పొద్దుపోయేదానికి కలుసుకునేదానికి ఉదయం నుంచి ఎందుకు మొహాలు ఇటు తిప్పుకోవాలి అటు తిప్పుకోవాలి మీరు? అందుకే చెప్తున్నాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సును మారు మనస్సును, ఎదురాడు వారికి మారు మనస్సును దయచేయును. మళ్ళీ బయటికి పోయే అన్న గొప్పడు, ఆ తమ్ముడు గొప్పడు, మా చెల్లెలు గొప్పది, ఆయన అయ్యో నా ప్రాణం, ఆ బ్రదర్ అయితే మేమిద్దరం కలిసి తినేవాళ్ళము. బయట పోయి ఎందుకు ఈ సోది? దీనికి ఎందుకు ఈ సోది? ఎందుకు తిట్టావు నువ్వు? ఒకవేళ తిట్టేశానబ్బా, నా కోపం వచ్చేసి అపవాది నా చేత మాట్లాడిచ్చేశాడు, మీరు కూడా అది స్వీకరించండి. ఆ అబ్బాయి మాట్లాడాల నిన్ను, ఆ అబ్బాయిలు ఒకడు ఎక్కే అని అనుకో. చూసారా, ప్రేమించేటప్పుడు వాడు మొహం చూస్తే నేను ప్రేమించను, ఆగటి చూడు వేసు కనిపెడతాడు అతనిలో, ఆ ప్రేమించేసి. ఎన్ని అవకాశాలు సోదరా నీకు. ఒక సంఘములు ఉంటేనండి ఈ అవకాశం. అది లోకంలో చూడండి, అన్నదమ్ములు కూడా కలవరు. నిజం చెప్పిన అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇల్లు, నాన్న చచ్చిపోయాడు, ఆ బాగా ఒకే ఇంటిని పని చేసుకున్నారు, మధ్య గోడ కట్టారు. ఈ పక్క తమ్ముడు, ఈ పక్క అన్న, మొహాలు కూడా చూసుకోరు నాయన. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు బాబు, ఉదయం లేస్తే చూసుకోలేరు, ఆరాధన అయితే చూసుకోలేరు. చూసారా, విడివిడిగానే బతుకుతారు. కానీ సంఘంలో ఉన్న సోదరి మనకు గొడవ వచ్చిందంటే మళ్ళీ ఉదయం కల్లా వందనాలు చెప్పుకోవాలా, మళ్ళీ సాయంత్రం కల్లా ప్రార్థన చేయాలా. చూసారా, ఒకరికొకరు కలిసి ఉండాలా, ఒకరికొకరు తినాలా. సహవాసం వస్తే ఆయన కష్టాన్ని నీకు పెట్టాలా, నీ కష్టాన్ని ఆయనకి పెట్టాలా. ఇక్కడ ఆరాధనకు వచ్చేటప్పుడు పాటలు నువ్వు ఒక్కడే నడిపించేసే లేవు, ఆరాధన మొత్తము దానికి ప్రార్థన ఒకటి చేయాలా, ఏనైనా ప్రభు బళ్ళకి ఒకటి నడిపించాలా. చూసారా, కానుకలకు ఒకరు ప్రార్థన చేయాలా, రొట్టె కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. ఇన్ని పనులు ఉంటే ఇక్కడ సిగ్గు వదిలేసి మళ్ళీ పిలుస్తావాడిని. దీనికి ఎందుకు గొడవ? అదేదో కలిసిపోయి ఏదో 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 నా కర్మగాలి అట్ట అన్నాను, సారీ అనేసి పోండి ఇక్కడి నుంచి. ఇప్పుడు అనేసి ప్రభువులు తీసుకోండి. నీకంటే ఉత్తముడు ఈ లోకంలో మరొక్కడు లేడు. ఈ పనికి నేను చేస్తే సారీ బ్రదర్, సారీ మా ఏదో మాట్లాడేశానమ్మా అప్పుడు కోపంలో, ఏమా వదిలేమ్మా దాన్ని అంటే, దాన్ని మళ్ళీ ఎత్తు గుచ్చిందంటే ఆమెకి మైకి పగిలిపోద్దాడా. నువ్వు అప్పుడే వదిలేయాలి, లేకపోతే నీ తల మీద నిప్పులు కుప్పలుగా పోయేవాడైపోతారు, చచ్చిపోతావు నువ్వు క్షమించకపోతే. క్షమాపణ అడిగిన తర్వాత కూడా నువ్వు ఒప్పుకోకుండా పోయావనంటే దేవుడు నిన్ను ఊరుకో వదలడు. వివాదం వస్తుంది ఏనైనా, వివాదం రాక తప్పదు. జరప్రిల్లరా అలా అన్నప్పుడు నువ్వు విడిచిపెట్టుమ్మా. అదే అనుభవ జ్ఞానం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, ఎవరి ఇష్టం ప్రకారంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఒకవేళ లేదా నా సోదరుడు నన్ను ఇట్లా మాట్లాడేస్తున్నాడని ఒకవేళ నువ్వు విని ఉంటే, ఆడు మాట్లాడలేదు, దాన్ని ఎవరు చెరపట్టి మాట్లాడిచ్చిండేది?
అని గుర్తించండి అయినా సరిపోయిద్ది అక్కడ. ఎందుకు మాట్లాడబోతుంది నన్ను చూసారా ఎంత అద్భుతంగా ఉంది మాట. ఎవరు దూరి నిజంగా వాడేమో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడబోతాడు? ఏమి లేని దాన్ని, ఏమి లేని దాన్ని కోట కట్టేది ఎవరినైనా అదేనా? వాడు ఎవరు ఏం కడతాడటనైనా? దుర్గములు. ఏమి లేదు అక్కడ, ఏం కట్టేసి ఉంటాడా? దుర్గములు. అమ్మ నువ్వు దానికంటే పెద్ద కదా కడతావా అది తెలిస్తే. కానీ ఆ దుర్గాన్ని పగలగొట్టే శక్తి నీకు దేవుడు వాక్య అనుభవము, జ్ఞాన అనుభవము నీకు దయచేస్తుంది. ఏ రోజైనా కలిసిపోవాల్సిన దానికి ఈరోజే పోతే పోలాది చూసారా? ఏ రోజైనా నువ్వు కలవాల్సిందే. ఏమిటంటే దేవుడు ఏ రోజు నువ్వు కలగకపోతే ఎక్కడికి తీసుకోబడా? అట్లాంటి బోధకుని ఉంటే బాగుండు కదా. లేదో ఏ రోజైనా నువ్వు కలవకపోతే ఎక్కడికి పోలేవో. అందుకు చెప్తున్నాడు, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని, ఏదైనా ఎవరి ఊరిలో నుండి? ఇప్పుడు అపవాది కబంధ హస్తాల నుంచి తప్పించుకోవాలట నేను ఈ వివాదం నుంచి. ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదిరేమో. అందుకే ఫస్ట్ ఎపిసోడ్, 2వ ఎపిసోడ్, 3వ ఎపిసోడ్, 4వ ఎపిసోడ్ కావాలా? 4 ఎపిసోడ్లు నువ్వు మారేంత వరకు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకెవరో తెలియదు కానీ మీ గొడవలు ఏమో కానీ ఎవరికి మాత్రం తెలుసా? అది మారేంత వరకు ఎపిసోడ్లు పెరిగిపోతుంటుంది సాదరా. మరి ఆదిగా మారిపోయినామంటే ఒక్కొక్క రోజు ఒక పాఠం చూసుకుని వెళ్ళిపోతాం. కానీ ప్లీజ్ అండి, ఇది నా మాటలైతే కాదు ప్రియమైన వాళ్ళారా. చూడు ఎంత పగడ్బందీగా ఉందో. నిన్ను జగడం లాగి మిమ్మల్ని వివాదంలోకి నెట్టడానికి గల కారణం ఎవరటనైనా సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకున్నదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడలనా కొందరి ఎడలనా అదైనా కసిరైనా మార్చుకోవాలనైనా అందరి ఎడల సాధువుగాను బోధింప సముద్రుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెనో. మొదటి కూటం నాకే దింపాడు చూసారా ఎట్టుందో. అందుకని నేను అందరితో బాగుండాలి. నేను అందరి వాడిని. మీరైతే పంచుకొని కూడా వెళ్ళిపోతారు. ఈయన మా ఇవ్వదు ఆ కుటుంబ ప్రార్థనకైతే వస్తా, నేను రాను. మీరు వచ్చినా రాకపోయినా నేను పోవాలా? చూసారా? మీరైతే తెగేసి నిలబడిపోతారు. నేను రాను అక్కడికి, మేము చేయము, మేమేమమ్మో, మేము చూడమో. మరి కరెక్ట్గా ఉండిపోగలరు. కానీ వాక్యం తెలిసి అనుభవ జ్ఞానంతో దేవుని వైపు నడిచేవాడు ఉండడు. దాన్ని ఆ రోజే వదిలేస్తాడు. నీకు అందరూ కావాలి. పరలోకం పోవాలంటే అందరూ ఉంటేనే నువ్వు పరలోకంలో ఉండబోయేది. నువ్వు కక్షతో కలహంతో నేను వాటితో మాట్లాడను, నేను చేయనంటే వాడు రాడో నువ్వు పోవాడికి. ఎందుకంటే వాడు క్షమించలా, అర్థమైనా నువ్వు బోధించలా. ఇంత శిక్ష ఉంది ప్రియమైన వాళ్ళారా. అండర్లైన్ చేయండి, కంటది చేస్తారా ఈ మాటని. ఎంతో ఉపయోగకరం ప్రియమైన వాళ్ళారా. ప్రతిరోజు అపవాది మనల్ని ఇలా ఈడుస్తున్నాడు నాయన. మనకి గొడవలు రాని మనం ఇన్ని రోజులు బాగున్నామో, 20-30 ఏండ్లు బాగున్నామో, ఇప్పుడు సందులు ఇది ఎందుకు వచ్చింది? ఒకవేళ ఏదైనా వచ్చి ఉంటే గ్రహించలేరా మీరు? వాక్య పరిజ్ఞానం లేదా మీలో లోపల వాక్యం ఏం చెప్పలేదా మీకు? మిమ్మల్ని గద్దించట్లేదా? మేము ఇట్ట ఉంటాము అని అంటే రాను రాను మీరు ఎటైపోయాలన్నా రాను రాను దైవాలుగా మారారు. కానీ రాను రాను దెయ్యాలుగా మారిపోతున్నారు. ఏంటి ఇది కదా పాపం అనేది. బోధ వినగా ఏమైపోవాలి నాయన మనము? షార్ప్ అయిపోవాలి. ఇంకా అద్భుతమైన దైవత్వంలోకి వెళ్ళిపోవాలి. క్షమించే గుణం ఇప్పటికే పెరిగిపోయి ఉండాలి. ఒకరికొకరు గొడవలు తీర్చుకునేటువంటి వివాదాస్పదం తీర్చుకునే పెద్దలైపోయి ఉండాలి మీరు సంఘంలో. ఇప్పుడు జరా మీకు ఎట్లా తెలుసా బోధించాలా? అదే నేను కొంచెమే చెప్తాను. పౌలు అన్నాడు, నేను కొంచెమే చెప్పింది నువ్వు ఎక్కువ చేస్తావని నేను నీకు చెప్తున్నా అన్నాడు. అది కదా స్టాండర్డ్ అంటే. ఎప్పుడైనా వస్తారు మనం ఆ స్టాండర్డ్కి? చూసారా ఇప్పటికీ వివాదంలో, చూసారా వివాదాల్లోనే చిక్కుకొని ఉన్నారు బోధకులు, విశ్వాసులు. చూసారా ఎన్ని వివాదాలు సంఘాలు ఉండాలో అన్ని వివాదాలను పుట్టించేసి కూర్చొని ఉన్నాడు. ఎవరోడు? అపవాదిదా పుట్టిస్తాడన్న విషయం కూడా తెలియకుండా ఇంకా వివాదంలో ఉండి మాట్లాడుకోకుండా ఉన్నానైనా
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చూడండి, ఆ మాట ఎంత బాధ వేస్తుందో. 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవనా? 11వ వచనం బ్రదర్. అవును, మేము అపోస్తలమైన మేము ఏమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందును క్షమించుచున్నాను. అంటారండి, సాతాను తంత్రములను మనము ఎరగని వారము కామో. ఎరిగారా ఎరగలేదా? అంటే ఒకవేళ ఇలా అలా మాట్లాడాడు, అలా చెప్పుకుంటున్న వచ్చా అంటే, ఓహో వీడి తంత్రం ఇటు వస్తుందా, ఈమె వైపు వస్తుందా, ఇటువైపు వస్తుందా, అటువైపు వస్తుందా అని. నేను సంఘాల్లో వచ్చే వివాదాలన్నీ శాశ్వతాలు కావు. సంఘంలో వచ్చే వివాదాలన్నీ కూడా ఏనైనా సత్యమైనవి కావు. అది అపవాది పుట్టించే తంత్రములే అని గ్రహిస్తే ఆ తంత్రాన్ని తొలగించుకోండి తప్ప వ్యక్తిని తొలగించుకోబాకండి, వివాదం దాకా తెచ్చిపెట్టుకోబాకండి, అక్కడే వదిలేయి దాన్ని. ఎప్పుడైతే వివాదం దాకా వెళ్ళిపోయేటట్టు ఉందో టపక్కను దాన్ని డౌన్ వదిలేసేది దాన్ని. ప్లీజ్ వదిలేద్దాం దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదో. నిజరా కార్లో పోయేటప్పుడు మన సోదరులు వచ్చేటప్పుడు జోక్ 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 చేసుకుంటా అది ఎక్కడికి వచ్చేస్తానైనా, ఎక్కడి దాకా తెచ్చుకుంటారా? గోడవల దాకా తెచ్చుకుంటారు. జోక్ అంటే దేనికినైనా, మా జోక్ చేసేది దేనికినైనా, నవ్వుకునే దానికి. అది ఎక్కడి దాకా అయిపోయిందా? అందాక తెచ్చుకోవాలి దాన్ని. జోకు గొడవగా మారుకుంటే దాన్ని ఏం చేయండి అయినా, వదిలేయి. ఆడే పోయిద్ది కదా అది. రాజకీయం మాట్లాడతారు, ఈ పార్టీ ఇటు వస్తుంది, ఈ పార్టీ ఇటు పోతుంది అని పెరుగుతూ టర్రని పెరిగిపోతారు. ఎందుకు మావే? మన వ్యక్తి తినడానికి పనికిరాని వివాదం మనకి దేనికి చెప్పు? చూసారా? అప్పుడు దాన్ని ఏమంటారైనా కుయిక్తే. ఎట్టయినా మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని సంఘం నుంచి ఏం చేసేయాలి, వాడు బయటికి తరిమేయాలి. ఇది వాడి ప్రయత్నము. సో సంఘాల్లో ఉన్న సోదరులు ఒక ఊర్లో పుట్టినవారు కాదు, ఒక ఇంట్లో పుట్టినవారు కాదు, ఒక వీధిలో పుట్టిన వాళ్ళు కాదు. అసలు సంబంధమే ఒక్కరు సంబంధం లేకుండా వచ్చి ఒక్కరుగా కూర్చొని ఉన్నామనంటే మిమ్మల్ని కలవనీయకుండా చేయడానికి అపవాది ఎన్ని తంత్రాలను చేయవచ్చు. ఒకవేళ అట్లా వస్తుంటే అది తంత్రమేనే భావించండి తప్ప అది యోగము ఏదైనా అది ఏమంటారు దాన్ని, ఇది పగడ్బందీగా ఆలోచించి చేస్తున్నారని మాత్రం అనుకోబాకు. వాళ్ళకి తెలియకే మాట్లాడేస్తారు. ఆ తర్వాత వెంటనే సారీ అనేటువంటి మనస్తత్వం కూడా వచ్చేస్తుంది అని అంటే అందాక తెచ్చుకోబాకండి, వాటిని తీసివేయండి. అందుకే అలాగ మారే కోపు దాన్ని ఏం చేయమంటారు నాయనా? సో వ్యాజ్యం ఆడడము సరే వద్దు, అది గొడవ దాకా తీసుకురాబాకండి. అది మాట. అందులో ఒక గొప్ప సందేశాన్ని సంఘానికి రాశాడు, కొరింథీ సంఘానికి రాస్తూ. అవునైనా కొరింథీ సంఘం ఒక మాట చదివేయండి, దాన్ని వివరిస్తాను వచ్చే వారము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం బ్రదర్, మొదటి 7 వచనాలను చదివి వినిపించి వెళ్తాను. మీరు ఆలోచించుకొని వచ్చి ఆదివారం రండి. ఇందులో ఉన్న పరమార్థాన్ని దయచేసి చూడండి ప్రియమైన వాళ్ళారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదివేసుకుందాం ఒక్కసారి. చూడు, రేపు ఆదివారం కూడా ఇదే చదివి అందులో అపారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు దాచిపెడుతున్నాడు. వాటిని చదువుదాం. చదవండి. మీలో అంటే బ్రదర్ అది చదివాలి నువ్వు ఫస్ట్ ఎత్తుకోగానే. అది సంఘములో ఒకనికి మరి ఒకని మీద, ఒక అక్కకి ఇంకొక అక్క మీద అని అర్థం. ఒక సోదరునే చెప్పాడు మాకు కదా అనుకుంటారని. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యము ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతులు ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడు. ఇది బయటికి తీసుకెళ్ళిపోయాడు దీన్ని అని అంటే దీంట్లో ఎంతో ప్రమాదం ఉంది. ఏందో ఆ ప్రమాదం చూద్దరు, ఆ ఇంట్లో ఆలోచించుకుని రండి. నెక్స్ట్, పరిశుద్ధులు ఎవరినైనా పరిశుద్ధులు అంటే ఓకే పరిశుద్ధులు సరే, సంఘములో పరిశుద్ధులు
పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా అంటే మీ స్థాయి ఏంది ఇక్కడ? మీకు ఒకరు వచ్చి తీర్పు తీరుస్తున్నారా? సంఘం లేని వాళ్ళు, సంఘంలో లేని వాళ్ళు వచ్చి నీకు జవాబు చెప్పడం ఏంది? అది తప్పు, దాన్ని ఏదో చూడాలి. మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి. అల్పమైన సంగతి అంటే ఏంది బ్రదర్? చిన్నవి, అసలు ఎంపిక లేనటువంటి సమస్య అది. వాడేవాడు వచ్చి మనకు సలహా ఇస్తుంటాడు. ఓరయ్యా అది చెప్తున్నాడు. మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అమ్మ బాబోయ్, మీరు ఎవరు? మీరు అసలు ఇంత గొప్ప వాళ్ళు ఏంటండి, ఇంత చిన్న మ్యాటర్లు ఓర్చుకోలేకపోయినారు మీరా? అట్టు అన్నాడంటే నమ్మెత్తావు నువ్వు? అన్నాడో లేదో? సరే అన్నే సరే, ఆ గుణం ఉందా నీకు? అనని యేసు ప్రభు ఉమ్మినారు, ఉమ్మని గుద్దరు, గుద్దిన వాడికి కూడా ఇంట్రెస్ట్ పోయింది. అర్థమైనా? ఇటు నెట్టి కొడతా ఉన్నారు. ఎవరినా? ఏంది ఇటు కొడుతున్నారు? కొట్టనే. ఎందుకంటే వచ్చింది దేనికా? నెట్టి. ఇప్పుడు మనం కూడా అది సంఘంలో ఎందుకు వచ్చినారా? అయ్యా సంఘంలోకి ఎందుకు వచ్చినారా? నిందిస్తారా మిమ్మల్ని నానా మాటలు అంటారు. అదే కాదంట ఇంకేమన్నా ఆయన, నా నిమిత్తము ఆ జనులు, ఏ జనులు? ఆ జనులు నిందించి, ఇంకా రాలేదులే మన దగ్గరికి, వస్తుందిలే, ఎదురు చూడండి. హింసించి మీ మీద, ఏమి ఇట్టాడిది, ఈయన ఇట్టాటివాడు, ఆ చర్చికి పోయేవాడు ఇట్టాటివాడు అంటారట. మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు మత్తే చెప్తారు. లోకాల్లో చూస్తే ఎగిరి గంతు వేయుడి, బాబా ఎగిరి ఏం చేయాలంటేనా నన్నే అన్నాడు. ఎప్పుడప్పుడు రావాలని ఎదురు చూడాలి. ఇప్పుడు ఏది మన మీదకా నిందలో ఏందనైనా ఈ బైబిల్, ఈ ఆశ ఎప్పుడు పడతారో తెలియదు నాయన. మీరు నన్ను మాట్లాడినాను, నువ్వు అప్పుడే సుర్రని ఎక్కకూడదు, నీకు బీపీ. అసలు మనకి ఏమి ఉండకూడదు నిజంగా చెప్తే. చర్చికి వచ్చే వాళ్ళకే డాక్టర్ గారు రాలేదు కదా, మాత్రలే ఉండకూడదు మనకి. ఇట చల్లబారిపోయి మనం నిశ్చయం చేసుకుంటే అతనే అసలు వాడు రాడు కూడా రాడు మన దగ్గరికి. వాళ్ళే ఉమ్మేసుకొని పోతారు. గొడవకి పిలిచి చూస్తాడు. గొడవకు వస్తేనే ఇద్దరు గొడవ ఆడడానికి బాగుంటుంది. వాడు పిలిచే కొద్దీ వీడు పోడు. విశేష అర్థమైనా? నేను రాను నీ పోను అంటున్న వాడితే ఏ వాడతాం నేను గొడవ? వరా పెంటోడా, లాస్ట్లో ఏమి చెప్పేసి పోతాడు అయినా? పెంటోండేదా నేను, అంతే కదా నాయన. ఒక సందర్భాల్లో వాడు బలం చూపించడానికి వాడిని కొట్టాడు. ఎదురున్న కర్రని, ఎదురున్న టేబుల్ని, ఎదురున్న చెట్లని మొత్తించేస్తూ ఉంటాడు. వాడు పరిగెత్తుంటాడు అక్కడ. అది నువ్వు బలం ఉండి కొట్టలేదనుకుంటున్నాను. నిన్ను ఎగరేసి కొట్టగలిగిన సత్తా ఉన్నా కూడా నేను చెట్టును పుట్టినందుకు కొడుతున్నాను తెలుసా? నేను కొట్టకూడదు. నేను ఇది నా దేవుడు నన్ను కట్పట్టేస్తున్నాడు. అట్లా మన వ్యక్తిత్వం అది బాబు. ఇవన్నీ మొయ్యనే, తిట్టనే, అనని, ఇన్ని మాట్లాడినవే రోసం లేదు నీకా అంటే లేదు అనాలట. ఎప్పుడు అంటాము? ఇది ఎప్పుడు వస్తుంది? ఇట్టన్నామంటేనే అప్పుడే ఊరిలో అయిపోద్ది మనకి. అదేనైనా ఆ మాత్ర ఏదంటే వివాదం అన్నటువంటి పాఠమే మాత్రం మనకి. నా ప్రియమైన వాళ్ళరా, మన సోదరులు 3 ఫ్లోర్లో నన్ను అట్టన్నారు ఇట్టన్నారన్న మధ్యసాన్ని నేను ఫస్ట్ బ్యాచ్గా చెప్పేశాను. ఫస్ట్ బ్యాచ్లో గొడవలు వచ్చేసి ఎత్తుకొచ్చినారు ఈ సందర్భాన్ని. ఏం చేద్దాం ఇప్పుడు? ఆ బ్రదర్ ఇట్ట అన్నాడు. ఏం చేద్దాము చెప్పుమా, ఏం చేద్దాము? వాక్యానుసారంగా ఏం చేద్దాము? చెప్పు యాక్షన్ తీసుకుంటాను. చర్చిని తరిమేద్దామా అని అన్నా. చర్చిని తరిమేద్దాం, దానికి ఎందుకు అక్కడ నాకు చెప్పడం? నువ్వేం చేసే? క్షమించేసి సులువుగా పోయినలే నాయన. ఇట్లా చెప్పుకొస్తుంది మీ దగ్గరికి. బ్రదర్ ఇట్ట అన్నాడు, ఈ సిస్టర్ ఇట్ట అన్నారంటే ఏం చేద్దామో ఏం చెప్పరా నువ్వే ఏం చేద్దామన్నానంటే ఏందర వీడు రివర్స్ మాట్లాడుతున్నాడు అనాలవాడు. ఎందుకంటే నేనేం చేయబోతున్నా, అతన్ని క్షమించబోతున్నాను అనని. నాకు వ్యక్తిత్వం కావాలంటే ఆయన అంత మాట్లాడే తీరాలి. ఎట్లా నేను క్షమించకుండా నాకు రావాలా అని ఈ పరిజ్ఞానం, వాక్య అనుభవం అంటారు నాయన. ఇది అది ఎప్పుడైతే ఆ జ్ఞానానుభవం వస్తుందో మీరందరూ దేవుళ్ళు అయిపోతారు నాయన ఆ రోజుకి.
అది రావాలని ఆశపడండి ప్రియమైన వాళ్ళారా. అందుకని ఒకవేళ టన్నాడే అని నువ్వు కోప్పడకో, ఈ టన్నాడని నువ్వు కోప్పడకో, దాన్ని ఈజీగా తీసుకొని సమాధానముతో ఒకరికొకరు దాన్ని వదిలిపెట్టేసేయండి. ఇంతకు మించినటువంటి ఆన్సర్లు ఎక్కడ లేవు. అందుకని 7 వచనాల వరకు మీరు చదివితే ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం. అది ఒకే రోజు నేను చెప్పలేను దాన్ని. అందుకని నేను 10 మార్లు చదువుకొని రండి. ఆదివారం రోజు చక్కగా వాటిలో ఉన్న వివరణలో దేవుడు మనకి ఏదో చెప్పాలనుకుంటున్నాడో అది చూద్దాము. నా ప్రియులారా, ఆలోచిస్తారని, వాక్యములో అనుభవం తెచ్చుకుంటారని, ఏనైనా అది క్రియలు, వాక్యము థియరీలో ఉండేది ఎక్కడికి వచ్చేయాలైనా ప్రాక్టికల్గా మీ జీవితాలకు వచ్చేయాలని ఆశిస్తూ ఈ నా మాటలైతే ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఏనైనా ఓర్చుకునేంత, క్షమించగలిగినంత క్రీస్తు లాంటి గుణాన్ని మీ అందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఆ దేవునికి వాక్యాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.